స్టోరీస్ తెలుగు. మాయా బ్యూటీ పార్లర్. ఒక ఊర్లో తరుణి అనే అమ్మాయి తన తల్లితో నివసిస్తుంది. ఇంటి ఖర్చుల కోసం తరుణి తల్లి ఆడపిల్లలకు మేకప్ వేసేది. ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నడుపుతూ తరుణి తల్లి బాగా డబ్బు సంపాదించేది. అప్పుడప్పుడు తరుణి కూడా సరదాగా తన తల్లిని చూసి మేకప్ చేస్తూ ఉంటుంది. ఇలా సాగుతూ ఉండగా తరుణి మెల్లమెల్లగా మేకప్ చేయడం పూర్తిగా నేర్చేసుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. ఒకరోజు దురదృష్టంతో తరుణి తల్లి అనారోగ్యం పాలైంది. తరుణి, ఇప్పుడు నాకు చివరి సమయం వచ్చింది. నేను ఎక్కువ కాలం జీవించలేనని నాకు తెలుస్తుంది. నేను నీకు మేకప్ చేయడం నేర్పించాను కదా. నా బ్యూటీ పార్లర్ను నీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడు నువ్వే అన్ని బాధ్యతలు చూసుకోవాలి. మనం చేసే పనిలో నిజాయితీగా ఉండాలి. ఎప్పుడూ మంచి మార్గంలో నడువు. దురాశపడి ఎవ్వరికీ ద్రోహం చేయకు. నేను నీ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. కానీ అమ్మా, ప్లీజ్ అలా అనకు. నీకు ఏమీ కాదు. నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి? నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తరుణి తన తల్లిని కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు హఠాత్తుగా తరుణి తల్లి చనిపోయింది. ఈ విధంగా తరుణి పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతుంది. కాని ఎలాగోలా తనని తాను ఓదార్చుకుంది. తన తల్లి మరణించిన తర్వాత తరుణి అమ్మాయిలకు మేకప్ చేయడం ప్రారంభిస్తుంది. అలా ఒకరోజు, మేడం, నేను ఒక అనాథని. రేపు నా పెళ్లి ఉంది. నేను చాలా పేద అమ్మాయిని. నా దగ్గరున్న డబ్బంతా పెళ్లికి ఖర్చయిపోయింది. మేకప్ చేయించుకోవడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మీరేమైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాను. బాధపడకు, నేను ఉచితంగా నీకు మేకప్ చేస్తాను. అనాథల జీవితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. రా, కూర్చో. తరుణి తన మేకప్ బాక్స్ తెరిచి చూస్తూ ఉంటుంది. అరే, ఇదేమిటి? ఇందులో మేకప్ క్రీమ్ కొంచెమే ఉంది. ఈరోజు నేను నందిని మేడంకి కూడా మేకప్ వేయాలి. ఇప్పుడెలా? ఆ మేడం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే ముందుగా ఈ అమ్మాయికి మేకప్ చేద్దాం. ఇలా అనుకుని తరుణి ఆ అమ్మాయికి చాలా మంచి మేకప్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి తరుణి చేసిన సహాయానికి ఎంతో ఆనందించి తరుణికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కొంత సమయం తర్వాత నందిని మేడం అక్కడికి వస్తుంది. ఆమె ఆ ఊరిలో ధనికురాలు. హే పిల్ల, త్వరగా నాకు మేకప్ చెయ్యి. నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నందిని మేడం, నా దగ్గరున్న మేకప్ క్రీమ్ అయిపోయింది. అందుకే నేను మీకు మేకప్ చేయలేను. మీరు వేరే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకోండి. అది విన్న నందిని కోపంతో మండిపోతుంది. ఏ పిచ్చా నీకు? ఈరోజు మేకప్ వేయాలని ముందే చెప్పాను కదా. ఇప్పుడు మేకప్ లేదని చెబుతున్నావు? నాకదంతా తెలీదు. ముందు నాకు మేకప్ చెయ్యి. పదా. తరుణి నందినికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. జరిగిన విషయాన్నంతా చెబుతుంది. కాని నందిని కోపం తగ్గలేదు. ఛీ, నీ వల్ల నా మూడ్ మొత్తం పాడైపోయింది. నీకు తగిన శాస్తి చేస్తాను, ఆగు. నందిని వెంటనే రౌడీలకు ఫోన్ చేసి పిలిపిస్తుంది. ఆమె రౌడీలతో బ్యూటీ పార్లర్ను పడగొట్టిస్తుంది. తన తల్లి కట్టించిన బ్యూటీ పార్లర్ పడిపోవడం చూసి తరుణి వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాని మరోవైపు నందిని ఆమెను ఎగతాళి చేస్తూ తన స్కూటీలో వెళ్లిపోయింది. ఆ దుర్మార్గురాలు నా ఇంటిని నాశనం చేసింది. నేనిప్పుడు ఎక్కడుండాలి? ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. ఆ తర్వాత పాపం తరుణి ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు తరుణి వద్దకు కొన్ని రోజుల క్రితం తను ఉచితంగా మేకప్ చేసిన అదే అమ్మాయి వస్తుంది. తరుణి ఏడుస్తూ ఆ అమ్మాయికి తనకు జరిగిన దారుణం గురించి చెబుతుంది. నువ్వు ఏమీ చింతించకు తరుణి. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇదిగో ఈ ప్రత్యేకమైన మేకప్ బ్రష్ ఇంకా మేకప్ క్రీమ్ నేను నీ కోసం తీసుకొచ్చాను. దీంతో నువ్వు ఎవరికి మేకప్ చేసినా వారు తెల్లగా మారిపోతారు. ఇంకా కొంత డబ్బు కూడా తీసుకో. ఈ డబ్బుతో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకో.
తరుణి ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పేలోపే హఠాత్తుగా ఆ అమ్మాయి ఒక ఫెయిరీగా మారిపోతుంది. అంత అందమైన ఫెయిరీని మొదటిసారి చూడటంతో తరుణి ఆశ్చర్యంగా ఫెయిరీ వైపు చూస్తూ ఉంటుంది. హహహహహ. ఏమైంది తరుణి, అలా చూస్తున్నావు? నేను ఒక ఫెయిరీని. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. అందుకని నేను మారువేషంలో తిరుగుతున్నాను. నేను ఫెయిరీ అని ఎవరికైనా తెలిస్తే మా దేవలోకంలో ప్రవేశించలేను. ఇలా అంటూ ఆ ఫెయిరీ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత దేవకన్య ఇచ్చిన డబ్బుతో తరుణి చిన్న బ్యూటీ పార్లర్ను సిద్ధం చేస్తుంది. కొంత సమయం తర్వాత ఒక ఆమె తన కూతుర్ని తీసుకుని బ్యూటీ పార్లర్కు వచ్చింది. చూడమ్మాయి, నా కూతురి ముఖం మీద నల్లటి మచ్చలున్నాయి. నా కూతురు ఎంత అందవికారంగా మారిందో చూడు. ఈరోజు తనకు పెళ్లి చూపులు. నువ్వు నా కూతుర్ని అందంగా మార్చగలవా? సరే ఆంటీ, నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఇక వెంటనే తరుణి మేకప్ బాక్స్ లో ఉన్న మాయా మేకప్ బ్రష్ ఇంకా మేకప్ క్రీమ్ ని బయటకు తీసి అమ్మాయి ముఖానికి మేకప్ చేస్తుంది. మేకప్ చేసిన మరుక్షణమే ఆ అమ్మాయి ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలన్నీ మాయమై ఆమె చాలా అందంగా మారుతుంది. ఇది చూసి తల్లి కూతుళ్ళిద్దరూ చాలా సంతోషించారు. తరుణి అడిగినన్ని డబ్బులిచ్చి వారక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి తరుణి మాయా మేకప్ బ్రష్ ఇంకా మేకప్ క్రీమ్ సహాయంతో అమ్మాయిలకు మేకప్ చేసి అందంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు తరుణి బాబాయ్ ఆమె బ్యూటీ పార్లర్కి వస్తాడు. ఎలా ఉన్నావమ్మా తరుణి? మీ అమ్మ చనిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయావు. ఇక్కడ ఎందుకు ఇలా అనాథలాగా బ్రతుకుతున్నావు? నీకు మేమంతా ఉన్నాం కదా. నువ్వొచ్చి మా ఇంట్లో ఉండు తరుణి. ఒక్కదానివే ఎందుకు ఇలా కష్టపడుతున్నా? నేను మీ పిన్ని నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నామో తెలుసా? ఇప్పుడు దొరికావు. పద తల్లి, మా ఇంటికి వెళ్దాం. ఆ మాటలు విన్న తరుణి ఎంతో ఆనందించి అనాథగా బ్రతుకుతున్న తనకు డబ్బు సంపాదించడం కన్నా బంధాలు ముఖ్యమనుకొని తన బాబాయ్ వెంట వెళ్ళిపోతుంది. యామిటండే, మీకు మతిగానిపోయిందా ఏంటి? దారిన పోయే దరిద్రాన్ని మన ఇంటికి తీసుకొచ్చారు. ఒసే పిచ్చిముద్దు, నీకేం తెలిసే? ఇప్పుడది దారిన పోయే దరిద్రం కాదే, బంగారు గుడ్డిచ్చే బాతు. బ్యూటీ పార్లర్ నడుపుతూ బాగా డబ్బు సంపాదిస్తోంది. అందుకే ఇంటికి తీసుకొని వచ్చాను. అది డబ్బు తెచ్చి ఇస్తుంది. దానికో ముద్ద అన్నం పడేస్తే చాలు. పైగా ఇంట్లో పని మనిషిలాగా కూడా వాడుకోవచ్చు. వారి దురాశ గురించి తెలియని తరుణి బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా హాయిగా ఇంట్లోనే ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. తరుణి బ్యూటీ పార్లర్కి వెళ్లడం లేదని గమనించిన బాబాయ్ ఇలా అంటాడు. తరుణి, ఎందుకు బ్యూటీ పార్లర్కు వెళ్ళడం లేదు? ఇక నుంచి నాకు మీరున్నారు కదా బాబాయ్, నేనెందుకు ఇబ్బంది పడాలి? ఇదేమి ఇలా అంటుంది? అలా కాదు తరుణి, నువ్వు బ్యూటీ పార్లర్ నడుపుతూ మంచి స్థాయికి రావాలని మీ అమ్మ ఆఖరి కోరిక కదా. అలా అనకు. బ్యూటీ పార్లర్కి వెళ్ళు తల్లి. అలాగే బాబాయ్. ఇక తరుణి మళ్ళీ మాయా మేకప్ బ్రష్ ఇంకా మాయా క్రీమ్ సహాయంతో బ్యూటీ పార్లర్ నడుపుతూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. తరుణి డబ్బులు లెక్కబెడుతూ ఉండగా తన చేతిలోంచి డబ్బును లాక్కుంటుంది పిన్ని. ఇలా ఇవ్వు ఆ డబ్బు. ఇప్పటి నుంచి ప్రతిరోజు డబ్బు తెచ్చి నాకే ఇవ్వాలి, సరేనా? కానీ పిన్ని. కానీ లేదు గీనీ లేదు. ముందు వెళ్ళి వంట చేయి, ఆకలిగా ఉంది. పిన్ని సడన్ గా ఎందుకు ఇలా అంటుందో తరుణికి అర్థం కాలేదు. సైలెంట్ గా వెళ్లి వంట చేస్తుంది. ఇలా తరుణిని బాబాయ్ పిన్ని కలిసి చిత్రహింసలు చేస్తూ ఉంటారు. తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేని తరుణి ఏడుస్తూ తన తల్లి ఫోటోతో తన బాధను చెప్పుకుంటూ ఇలా అంటుంది. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను అందరితో నీతి నిజాయితీగా ఉంటున్నా అమ్మా. కానీ నన్ను మాత్రం బాబాయ్ పిన్ని చాలా కష్టపెడుతున్నారు. ఈ మాయా మేకప్ బ్రష్ ఇంకా ఈ క్రీమ్ సహాయంతో అందరినీ అందంగా చేయగలుగుతున్నా, కానీ నా జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నాను. తరుణి మాటలను చాటుగా వింటూ ఉంటుంది పిన్ని. ఇక రాత్రి తరుణి నిద్రపోయాక తరుణి దగ్గర మాయా మేకప్ బ్రష్ క్రీమ్ ఉన్నాయంట. తను దానివల్లే డబ్బు బాగా సంపాదిస్తుంది.
మనం ఎలాగైనా తన దగ్గర నుండి అవి తీసేసుకోవాలి. అవునా? అయితే సరే, ఉదయాన్నే దానికి ప్రేమగా టిఫిన్ వండు. ఏమయ్యో, నేను చెప్పేది వినిపిస్తుందా నీకు? ఆ ఆ, వినిపిస్తుందిలే. కానీ ఆ టిఫిన్లో కాస్త విషం కలుపు. ఇక నిద్రపోవే. ఇలా అనుకుని ఇద్దరూ నిద్రపోతారు. పథకం ప్రకారం మరుసటి రోజు ఉదయం బాబాయ్ పిన్ని టిఫిన్ రెడీ చేసి తరుణిని పిలుస్తారు. ఎంతసేపటికి తరుణి రాకపోవడంతో తన గదిలోకి వెళ్లి చూస్తారు. అక్కడ తరుణి ఉండదు. అయ్యో, ఏమైపోయింది ఈ పిల్ల? పారిపోయి బ్రతికిపోయింది. వారి మాటలను విన్న తరుణి రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయి కొన్ని రోజుల తర్వాత వేరే ఊర్లో మళ్లీ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇక నుంచి ఎవ్వర్నీ తొందరగా నమ్మకుండా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.